నాకు అవన్నీ వేపిస్తుంది, అవన్నీ చేపిస్తుంది అంటే, నీకేం లేదు నాన్న, నీకేం లేదు, ఇంటికి పంపించేస్తాను నేను అని డాక్టర్ అంటే, ఇంకా సరే అని చెప్పేసి ఒక ½ అవర్ వరకు తను ఎట్లా మాట్లాడుతుంది ఏం కథ అని చూశాడు. చూసిన తర్వాత ఆయన వెళ్ళిపోయేటప్పుడు పక్కకు పిలిచేసి, సరే అమ్మ, పాపకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, డిశ్చార్జ్ చేస్తాము, మీరు వెళ్ళిపోవచ్చు, మెడిసిన్ వాడండి, తాత్కాలికమే ఆ మెడిసిన్, తనకు బాడీ పెరుగుతా తప్ప ఈ మెడిసిన్ వల్ల మత్తు ఉంటుంది, నిద్రపోతుంది, ఆకలి ఎక్కువ ఉంటుంది, ఆకలి విపరీతమైన ఆకలి తనకు ఆ మెడిసిన్ వల్ల. అరగంటకు ఒక్కసారి ఏదో ఒకటి తినాల్సిందే, తను పెట్టాల్సిందే, లేకపోతే కనుక ఇంకా ఏడుస్తానండి. అట్లా ఆయన ఒకటే చెప్పినాడు డాక్టర్ అండి, ఏం లేదు, మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు, డిశ్చార్జ్ చేస్తాము, మీరు రేపు వెళ్ళిపోవచ్చు అన్నాడు. మరి ఏంటి సార్ పరిస్థితి అంటే, తను వాతావరణం చేంజ్ చేయండి, ఎందుకంటే నలుగురు 4 రకాలుగా అన్నా కూడా తను డిస్టర్బ్ కావచ్చు, తన గురించి ఎవరికో తెలియని ప్లేస్ కానీ తీసుకొని పోయి పాపను ఒక 10 మంది తిరిగే కాడ, అంటే ఒక పార్క్ కావచ్చు, తను ఎక్కడికైనా సంతోషంగా అట్లా ప్లేస్ తీసుకెళ్ళండి, అట్లా అయినా చేంజ్ అవుతుందేమో, లేదంటే కనుక మీ దేవుడిని నమ్ముకోండి, ఇంకా మీ దేవుని మీద భారం వేసుకోండి, మా అమ్మ అంటుంది, చెప్పలేము అని ఇట్లా అన్నాడు. చెప్పలేము, కొందరు అంటారు, కానీ అది కూడా మనం ఒకరిని తెలుసలేము. 10వ సంవత్సరంలో అంటున్నారంటే దాదాపు ఇప్పుడు ఎంతమ్మా తనకి? పాపకి 22. అంటే ఇంకొక 12 ఏళ్ళు. ఈ మధ్యలో ఎలా ఉండిందమ్మా? తర్వాత మీరు అంటే ఇంకా ఫిక్స్ అయ్యారు, ఇంకా తనకి ఏదో వేరే హాస్పిటల్ తిరిగానండి నేను, ఈ హాస్పిటల్ అని లేదు, బ్యాక్ పెయిన్ వస్తుంది అంటది, తలనొప్పి అంటది, తను నడవలేదు, కాళ్ళకు చుట్టేసుకొని ఉన్నట్టు ఎవరన్నా కట్టేస్తే ఉంటుంది చూడు అట్లా. ఈ మధ్య కూడా నేను న్యూరాల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చందనగర్లో ఉంటుంది హాస్పిటల్, పేరు చెప్పాను, నేను డాక్టర్ పేరు కూడా నేను చెప్పాను. తీసుకెళ్తే లేడీ డాక్టర్ ఏమనిందంటే, ఫస్ట్ ఆమె లేదు, జెంట్స్ డాక్టర్ దగ్గరికి ఫస్ట్ జరిగిన పాపకు, అంటే 2014లో పాప ట్రీట్మెంట్ ఎలా తీసుకున్నాను అనేది ఆ డాక్టర్ కూడా నేను చెప్పాను. సరే అమ్మా, మరి చూద్దాము, రేపు స్కానింగ్ చేద్దాం, రేపు మేడం కూడా వస్తుంది, ఒకసారి మాట్లాడదామని డాక్టర్ అన్నారు. సరే సార్ అని మెడిసిన్ వాడినా, దీనికి కంట్రోల్ కాకపోతే రాండి, ఎంఆర్ఐ స్కానింగ్, బ్లడ్ టెస్ట్ అని చేస్తామన్నారు. సరే అని మళ్ళీ 5 డేస్ తర్వాత వెళ్ళిన, ఆ ట్యాబ్లెట్ వాడినా కూడా తగ్గట్లేదు, తనకి తగ్గకపోను, తనకు ఇబ్బంది అవుతుంటే మళ్ళీ నేను 5 డేస్ తర్వాత తీసుకెళ్ళినాక ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు, దాంతో నార్మల్ అని వచ్చింది, బ్లడ్ టెస్ట్లో నార్మల్ అని వచ్చింది. ఆఖరికి వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేయాలన్నారు, వెన్నపూసకు నీరు తీసి కూడా టెస్ట్ చేయించాను, అది చేయించి కూడా ఒక 6 నెలలు 8 నెలలు అయింటుంది అంతే, ఎక్కువ కూడా ఏం కాలే, చేయించాను. ఇట్లా ఉంది మేడం, ఫస్ట్ ఇట్లా జరిగింది ఇట్లా అంటే, ఆమె ఏమనిందంటే, అమ్మాయి చదువుకోవడానికి ఇష్టం లేదు, నాటకాలు ఆడుతుందేమో, కావాలని చేస్తుందేమో, మీరు అర్థం చేసుకోక తను ఇది నస్తుంది, తల నస్తుంది, అది నస్తుందని చదువు డుమ్మ కొట్టడానికి ఇట్లా చేస్తుందేమో అని అనేది. ఏం లేదు అమ్మాయికి, మెడిసిన్ వాడండి అని చెప్పేసి బాధ అనిపించింది. చదువుకోవట్లేదు కదా, చెప్పాను చదువుకోవట్లేదు మేడం, అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మెంటల్గా చేస్తుందేమో అమ్మాయి, తను చదువుకోవడం ఇష్టం లేక అబద్ధం చెప్తుందేమో నేను.